మిత్రమండలి రివ్యూ దానికన్నా ముందు అసలు ఈ సినిమా ట్రైలర్, టీజర్ వచ్చినప్పుడు ఫస్ట్ కామెంట్‌లోనే ఎక్కడ నవ్వాలో చెప్తే బావుంటదని ఎవరో రాశారు. విచ్ ఈస్ గుడ్. ఇలా పబ్లిక్ తిరగబడితేనే కొంచెం సినిమాలు కొంచెం బాగుపడతాయి. ఏది పడితే అది ట్రైలర్‌లోనే తెలిసిపోయిందండి. అక్కడ బొమ్మేం లేదని. ఇంకా సినిమాకి ఎళ్ళొచ్చాక ఉంటది. రోజు ఎవరో ఒకళ్ళు ఎరుపప్పని చేస్తారు. హలో గైస్, వెల్కమ్ టు బారల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 295 దగ్గర ఉన్నాం. 296 7 8 9 3 చేసేయండి ప్లీజ్, చేసేయండి. 300కి సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. ఒక 4-5 వీడియోస్ వస్తున్నాయి డిసెంబర్ అంటే మన దివాళీకి. చూద్దాం దివాళీ పండగకి నాకు ఎలా ఉంది బొనాన్సా. ఓకే, ఎలా ఉంది మిత్రమండలి అంటే? అసలు ఒకటైతే చెప్పాలండి, సినిమా ఎండింగ్లో డైరెక్టర్ గారు వస్తారు. డైరెక్టర్ గారు వచ్చేసి నేనే ఈ సినిమా డైరెక్టర్ టైప్లో ఒక ఇంట్రో ఉంటుంది. హాయ్ అంటే ఆ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలా, ఆ డెల్యూషన్ చూసి అవాక్ అవ్వాలా అర్థం కావట్లేదు. డౌన్ రైట్ అట్రాషియస్ అండి. అసలు అట్రాషియస్ ఎందుకంటే ఒక ఓల్డ్ జనరేషనల్ ఫిల్మ్ మేకర్ ఉన్నారనుకోండి, ఆయన పాత టెంప్లెట్లోనే అబ్బా ఏంటి బోయపాటి గారు ఉన్నారు యాక్షన్ అబ్బా, రణాన్ని నేను నీ మరణాన్ని మేర్ రమేష్ గారు అబ్బా, ఓకే ఇవన్నీ చూస్తారు. కానీ ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ ఏదో చాలా తెలివిగా చాలా బాగా తీస్తున్నా అని చెప్పి ఏదో ఆ ఫీలింగ్లో అలా ఇలాంటి సినిమా చూసినప్పుడు అది ఫ్రస్ట్రేషనా, బాధ, అదో వియర్డ్ ఫీలింగ్ ఉంటుంది నాకు. ఏం జరుగుతుందిరా ఇక్కడ అన్నట్టు. అంటే బన్నీవాసు గారికి కూడా ఆయన ప్రొడ్యూసర్ ఆర్ సంథింగ్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు, ఆర్ ఆయన పేరు మీద వస్తుంది అనుకుందాం. ఆయన పేరు కూడా ఉంది దీంట్లో, రెప్యుటేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఆయన కూడా ఉన్నారు మీటింగ్స్లో. నాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని సినిమాలు ఉంటాయండి, దే ఆర్ బెటర్ షెల్వ్డ్. అంటే ఇప్పుడు కొన్ని బయటకు వస్తే, అది కూడా మన పేరు పెట్టుకొని బయటకు వస్తే మన రెప్యుటేషన్కి ఏమైంది అనే టైప్ సినిమా ఇది. ఐఎమ్ సారీ, ఐఎమ్ బీయింగ్ బ్రూటల్లీ ఆనెస్ట్. ఏంటంటే ప్లస్ ఇది హై బడ్జెట్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, అయ్యో 100 కోట్లు పెట్టానే ఈ సినిమా రిలీజ్ చేస్తే అట్లీస్ట్ 50 అయినా వస్తుంది అనే టైప్లో కూడా కాదు ఇది. మీరు సినిమా చూస్తే చాలా లో బడ్జెట్లో తీసినట్టు తెలుస్తుంది. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా తక్కువ బడ్జెట్లో తీశారు, కానీ మీకు అంత తెలీదు. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు ఇవన్నీ చాలా చిన్న బడ్జెట్లోనే తీశారండి. మ్యాక్సిమం 1-2 digits క్రోర్సా, 3 crores సంథింగ్, 1 crore అనుకుందాం. సో ఈ గివెన్ యువర్ రెప్యుటేషన్, గివెన్ యువర్ వెల్త్, ఐ డోంట్ నో హౌ మచ్ దట్ ఈస్, బట్ కొన్నిసార్లు అండి ఇట్స్ నాట్ మై ప్లేస్, కానీ కొన్ని బయటికి రాకపోతేనే బాగుంటాయి కదరా, లేదా రీషూట్ చేసినా బాగుంటుంది కదరా అనే టైప్లో ఉంటుంది. లేదు అందరూ సినిమా చూసి అబ్బా సూపర్ బంపర్ అంటే, ఇప్పుడు షూటింగ్ దగ్గర, సెట్ దగ్గర, స్క్రిప్ట్ దగ్గర, ఎడిటింగ్ దగ్గర, ఫైనల్ అన్నీ చూశాక ప్రీమియర్ షో కూడా వేద్దామనే కాన్ఫిడెన్స్ ఉంది చూసారా, నాకు అక్కడే తేడా కొడుతుంది. అంటే మీరు అలా ఎలా మిస్ అవుతున్నారు? ఈ ప్రాసెస్లో 100 మందిని ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, ఈ 100 మంది రాంగా ఎవడు ధైర్యం చేసి బయటకు వచ్చి బొక్కలాగుందని చెప్పట్లేదా? వెరీ వెరీ బ్యాడ్, డిసప్పాయింటెడ్. చెప్తున్నా కదా, నేనే అనుకుంటే మా థియేటర్లో వచ్చి సినిమా అయిపోయాక రే భారతీయ 2 బెటర్ కదరా అన్నాడు. నేను ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్ అన్నారు నిజంగా. నిహారిక గారు కూడా ఈ సినిమాలో ఎందుకున్నారు, ఆవిడ రోల్ ఏంటో చాలా అవుట్ ఆఫ్ ద ప్లేస్, ఎబ్బెట్టుగానే అనిపించింది నాకు. ఎక్కడ న్యాచురల్గా అనిపించలా. ఆవిడ అసలు ఒక తెలుగు పిల్ల అసలు ఎక్కడ అండి. చాలామంది ఇప్పుడు ఏదో తెలుగు హీరోయిన్సే ఉన్నారు టాలీవుడ్లో అంటే అలా లేదు, కానీ సంభవం నిహారిక గారు కంప్లీట్లీ అన్కంఫర్టబుల్, అవుట్ ఆఫ్ ద ప్లేస్ అయితే అనిపించారు నాకు సినిమాలో. రోల్ కూడా చాలా చిన్నది, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారు అంటే ఉంటుంది. మోస్ట్లీ అరౌండ్ ద 3 characters ఉంటుంది అనమాట, ఫ్రెండ్స్. ఇది కూడా ఎలా ఉంటుందంటే, ఇంకా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, జాతిరత్నాల టైపు. అది చూసినా జాన్విక్ చూసి గోస్ట్ అని మన దగ్గర సినిమా తీసారు కదా, అలానే ఉంటుంది. పోనీ జాతిరత్నాలే నాకు ఎక్కలేదు. సో ఈ సినిమా అయితే ఇంకా నేను చెప్పనండి. ఇంకా ఎలా అంటే మొత్తం ఎక్స్పోజిషనే ఉంటుంది. మేము చిల్లరగాళ్ళం, అల్లరగాళ్ళం, చిల్లర సాంగ్ ఉంటుంది, అల్లరి సాంగ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫీల్ ఓ యా ఇది అని. జాతిరత్నాల్లో వాళ్ళు చేసే పనుల వల్ల మనకు అనిపిస్తుంది ఏమైనా చింది చేస్తున్నారు అని. ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటారు, అరే నువ్వు చింది కానివిరా, అరే మనం చింది చేద్దాం రా, అది క్రింజు. యూ ట్రై టు డూ సంథింగ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఎండ్స్ అప్ ఎస్ క్రింజ్. అది ఓకే, పర్లేదు, నీకు ఏం చేస్తాం, దాని ఏమంటారు కుదాగా కిస్మత్ సంథింగ్ అంటారు కదా, అట్లా ఏదో అనుకుందాం. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే తెలిసి ఎస్ కమాన్ ఐఎమ్ సెల్ఫ్ అవేర్, ఐఎమ్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ టైప్లో ఏదో క్లెవర్గా దాని ఏమంటారు మోడర్న్ థింకింగ్ టైప్లో ఏదో ట్రై చేశారు. కంప్లీట్లీ బ్యాక్ ఫైడ్ అండి నా దృష్టిలో అయితే. కంప్లీట్లీ బ్యాక్ ఫైడ్. అదేదో బార్డర్ లేని జస్ట్ మిస్ అయిందని కూడా కాదు, అది దాటిపోయి బార్డర్ దాటిపోయి ఇంకొక ఫీల్డ్కి వెళ్ళిపోయింది అది. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఈ సినిమాకి ఇన్వాల్వ్ అయిన ఎవరైనా ముందే ఏదో సమ్వేర్ సైడ్ ట్రాక్ అవుతుందిరా అనుకుంటే గుడ్, పర్లేదు, మిస్టేక్స్ హ్యాపెన్, ఓ సినిమా పోతే ఇంకో సినిమా అట్లా. లేదు అరే ఇది ఎట్లా పోయిందిరా, అసలు ఎంత బ్రిలియంట్ సినిమాకి ఏంట్రా ఇది ఇలా అంటున్నాడు అనే ఫీలింగ్లో ఉంటే మాత్రం ఇంకంతే. ఇంకా దాన్ని ఏమంటారు, దేవుడు కూడా మనల్ని మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళని హెల్ప్ చేస్తే టైప్లో యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. ఇంకంతే. నాకు అదే అర్థం కాదండి. అంటే ఈ రాసుకుంటారా? ఐ ఫీల్ లైక్ పర్సనలీ నేను ఏదో రాసుకొని వస్తాను కదా, ఈ రాసి పిచ్చి గీతలే, కానీ బేసిక్గా నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు కామెడీ రాయడం అనేది చాలా కష్టం, కామెడీ పండించడం చాలా కష్టం.
అంటే చాలా రాయాలి, సిచ్యువేషనల్ కామెడీని సిచ్యువేషన్ అలా జనరేట్ చేయాలి, నథింగ్ ఏదో లక్కులో ఏదే అయిపోదు. సెట్కి వెళ్ళాక అంతా వర్కౌట్ అయిపోద్ది, ఓ 3-4 ఫనీ యాక్టర్స్ను సీన్లో పెట్టేద్దాం, ఏదో ఒకటి వర్కౌట్ అయిపోద్ది. వెన్నెల కిషోర్ గారు ఉంటారు, లేకపోతే మన సత్య గారు వస్తారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఏదో బాగా ట్రై చేస్తే ఒక రెండు చోట్ల నవ్వానండి సినిమా మొత్తంలో. మిగతా మొత్తం ఏంట్రా, ఏం జరుగుతుందిరా, ఏం లాగుతున్నారా అంటే యూఆర్ ట్రైంగ్ టు బి క్వర్కీ, బట్ అది క్వర్కీ కాదు, క్రింజ్ మ్యాక్స్ ప్రో అయిపోతుంది అసలు అది. అది మీరు వదిలేశారు ఇంకా. ఆ మీటర్ ఆఫ్ ఇప్పుడు సౌండ్‌లో కూడా ట్రెబుల్, బాస్ ఇయన్నీ బోలెడు ఉంటాయి కదా! ఏదో బార్ మొత్తం తిప్పేస్తే నువ్వు ఎంత మెలోడీ ప్లే చేస్తున్నా ఎట్లుంటది, ఈ సినిమా అదే ఉంటది. ఆ మీటర్‌లోనే ఉంటది. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏది అది కావాలని చేస్తున్నారో తెలీదు. అంటే దే ట్రై టు షో దట్ పేరెంట్స్ పిల్లలు చెడిపోతున్న టైప్‌లో ఏదో కొడదాం అన్నట్టు ఏదో సాంగ్‌లో చూపిస్తారు. అక్కడ ఫన్నీగా అంటే ఎవడు సీరియస్‌గా చేయడు. బ్యాక్‌గ్రౌండ్ యాక్టర్స్ చేయరు, వీళ్ళు చేయరు. చాలా చోట్ల గ్రీన్ స్క్రీన్ పెట్టి బ్లర్ చేసి మేనేజ్ చేశారండి. ఓ 10-15 మందితో సింపుల్‌గా సెట్‌లో కొట్టేసారన్నట్టు ఉంటది సినిమా. అలా తీయొచ్చు. తీసింది తెలియకుండా ఉండాలి. 'లైఫ్ ఆఫ్ పై' అనే సినిమా ఎలా తీస్తారో ఒకసారి వెళ్లి చూడండి. వర్సెస్ మీరు థియేటర్‌లో చూస్తారో అది చూడండి. మనకు తెలియకుండా ఏమైనా చేయొచ్చండి మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో. మాకు క్లియర్‌గా తెలుస్తుంటేనే ప్రాబ్లమ్. మళ్ళీ సేమ్ అగైన్ ఐయామ్ కమింగ్ బ్యాక్ టు దట్. ఏందంటే ఎట్లా ఇప్పుడు సెట్‌లో అంత నవ్వేసుకున్నారా మీరు? కమ్ ఆన్ వాట్ ఎ హిలేరియస్ ఫిల్మ్ అని. ఇప్పుడు 'అమర్ అక్బర్ ఆంథోనీ' నాకు ఇప్పటికి గుర్తు. నాకు అది ఐ యామ్ స్కార్డ్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. 'అమర్ అక్బర్ ఆంథోనీ' సినిమాకి కూడా అసలు అది సెట్‌లో హిలేరియస్, అసలు వెంకిని రీక్రియేట్ చేసాం, ఇదే నవ్వారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. షూటింగ్ చేసేటప్పుడు యాక్టర్స్ ఎవ్రీబడీ ఎంజాయ్డ్. ఎట్ హూస్ ఎక్స్‌పెన్స్? ఆడియన్స్. ఆళ్ళక్కడ నవ్విన దానికి ఆపోజిట్ ఫీల్ అయ్యాల్సొచ్చింది ఆడియన్స్ అందరూ వరల్డ్ వైడ్. ఆ టైప్‌లో మీరు ప్రిపేర్ అవ్వకపోతే మాకు ఇబ్బందులండి. నెక్స్ట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు. పేరు నాకు గుర్తు రావట్లేదు గానీ, ఎవడ్రా నువ్వు ఇంత టాలెంట్‌గా అడుగు 'బీస్ట్' సినిమాలో ఏదో ఉంటది. అదో 'బొకడా' సినిమా. ఆ సినిమాలో అదొక సీన్ ఎందుకు క్లిక్ అయిందో, ఆయన కనెక్షన్ ఐ డోంట్ నో వై దే ఆర్ ఇంకా టైప్ కాస్ట్ టైప్‌లో పెట్టేస్తున్నారు. ఆయనకు ఫస్ట్ టైమ్ ఇంత రోల్ ఇచ్చారనుకుంటా మన సినిమాలలో. మొత్తం తేలిపోయింది అసలు ఆయనకి యాక్టింగ్ రాదని. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన చూసి భయపడాలా? నవ్వాలా? ఇది వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు షో దేర్? ఏదో కాస్ట్ అంటారు, పెద్ద అంటారు. ఏది వర్కౌట్ అవ్వలేదు. ఏ ట్రోప్ నాకు వర్కౌట్ అవ్వలేదు. స్పెషల్లీ ఆయన యాక్టింగ్ వర్కౌట్ అవ్వలేదు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కెమిస్ట్రీ నాకు వర్కౌట్ అవ్వలేదు. డైలాగ్స్ వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో వర్కౌట్ అవ్వలేదు. నథింగ్ అండి. ఇంకా ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అంతే. ఇంకా ఫైనల్లీ అదే చెప్తా. ప్రియదర్శి గారు కూడా అసలు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసుకోవడం బెటర్ అనిపిస్తది. ఎందుకంటే అట్‌లీస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇన్ ఎ గుడ్ ఫిల్మ్ ఈస్ బెటర్ దాన్ లీడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. వి ఎక్స్‌పెక్ట్ బెటర్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ అండి. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ అదే చెప్తున్నా కదండీ. ఈ ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఎంతో కొంత మారితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎవరు అంటే ఎవ్రీవన్. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ కూడా చాలా యంగ్ పర్సన్‌లా ఉన్నారు. ఎవరు కావాలని చెప్పి 'బొకడా' సినిమాలు తీయరని ఎవడు రాడు. దే వాంట్ టు డూ దేర్ బెస్ట్. బట్ అది ఎక్కడో మిస్ అవుతది. లేదు కమాన్ నువ్వే ఇది మా సినిమాకి నువ్వు ఇదేంట్రా, మా సినిమా బ్రిలియంట్ బంపర్ ఇది అంటారా? మనం ఏం చేయలేం. కొన్నిసార్లు ఏమవుద్దంటే 'టైటానిక్' షిప్ మునుగుతున్నప్పుడు కూడా, ఆ వాటర్ వస్తున్నప్పుడు కూడా ఆ కెప్టెన్ గాడు అక్కడ నించొని దిస్ ఈస్ అ ఫౌంటైన్, దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అవర్ 'టైటానిక్' షిప్ అన్నాడు అనుకోండి. ఏం చెప్తావు ఇంకా? వదిలేయడమే. ఇదే మన రివ్యూ ఆఫ్ 'మిత్ర మండలేవో గానీ మనకి పిండరైతే పెట్టేటట్టే ఉన్నారు. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దాం వచ్చారం. థ్యాంక్ యూ.